ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. But otherwise, గొప్ప గొప్ప 95% ఈ మిలిటరీ ఆఫీసర్స్ గురించి మనం ఇప్పుడు వాళ్ళ రియల్ బయోగ్రఫీస్ సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది ఎంత త్యాగం చేశారు వాళ్ళు మన దేశం కోసం అని. లైక్ మేజర్ సినిమా చూసినప్పుడు, మొన్న ముకుంద్ వరదరాజన్ గారి Correct. గురించి చూసినప్పుడు కానీ, మన అభినందన్ గారి గురించి వీళ్ళందరినీ చూస్తూ అసలుకి చాలా నేర్చుకోవచ్చు మనం అనిపించింది మాకు. మన అదృష్టం ఇప్పుడు వాళ్ళందరినీ ఏంటంటే చూసే ఉంటారు కాబట్టి మీరు సీనియర్, వాళ్ళు తర్వాత చాలా జూనియర్స్. ఏం చెప్తారు ఒక ముకుంద్ వరదరాజన్ గారి గురించి, ఒక అభినందన్ గారి గురించి? మన దేశం ఏంటంటేనండి, ఆర్మీ మిలిటరీ ఆఫీసర్ ట్రైనింగ్ ఉంది ఈజ్ వన్ ఆఫ్ ద సుపీరియర్ క్వాలిటీ. 3 సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇప్పుడు మేము జాయిన్ అప్పుడు ఎంత, మా వయసు ఎంత అండి? 15-15.5 సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాయిన్ అప్పుడు. 15.5 years నుంచి 20, సుమారు 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో మనిషిని దే మేక్ మెన్ అవుట్ ఆఫ్ బాయ్స్ అంటారు, రైట్? ఆ మనిషిని తయారు చేస్తూ ఉందే ఆ ప్రక్రియ, ఆ 4 సంవత్సరాల ట్రైనింగ్. ఆడికి చదువు సంధ్య బేసికలీ నార్మల్ చెప్తారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అతనికి నేర్పేది ఏంటి? లీడర్షిప్. మనుషుల్ని ఎలా లీడ్ చేయాలి, క్లిష్ట పరిస్థితులు ఎలా బిహేవ్ చేయాలి, కష్టం ఉన్నా సరే నీ యొక్క కింద పనిచేసేవాడి ఆడి సౌకర్యాలు చూడాలి. నువ్వేమైనా పర్వాలేదు, దేశం కోసం నువ్వు మనం బ్రతికిన బ్రతుకు అర్థం పరమార్థం ఈ 4 సంవత్సరాలు నేర్పేది ఏంటి? ఐ విల్ బి ద లక్కీయెస్ట్ ఇఫ్ ఐ గివ్ మై లైఫ్ టు దిస్ థింగ్. దో ఆఫ్ కోర్స్ స్మార్ట్ పీపుల్ ఏమంటారు, దట్ బిఫోర్ యూ గివ్ యువర్ లైఫ్, టేక్ లైఫ్ ఆఫ్ అట్లీస్ట్ 10-15 పీపుల్, అప్పుడే నీ గొప్పతనం అంటారు. అది ఒక పార్ట్. కానీ ప్రాణత్యాగానికి సిద్ధం అవటానికి లీడర్షిప్ క్వాలిటీస్ ట్రైనింగ్ ఉంది ఈ 4 years. ముకుంద్ వరదరాజన్ గారు చేసింది అదే కదా. దట్ ఈస్ ఒకవైపు దేశం కోసం పోరాడుతూ, ఒకవైపు తనతో వచ్చిన సైనికులకి దెబ్బలు తగిలితే వాళ్ళని సేవ్ చేస్తూ, ఒకవైపు అటుపక్క వాళ్ళని అటాక్ చేస్తూ. Oh my God. మీరు ఈ లైట్ లోకి వచ్చిన స్టోరీస్ కొన్ని, ఇలాంటి వ్యాలర్ స్టోరీస్, ట్రూ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారిలో అన్ని స్టోరీస్ మనం తిరిగి చెప్పుకుంటానికి మనిషి కూడా ఉండాలి కదా. అవును, ఎవరో చూసినోడు చెప్పినోడు ఉండాలి. ఓ 10 మంది వెళ్ళి 10 మంది చనిపోతే 10 మంది చనిపోయారు, యాక్చువల్ జరిగిన స్టోరీ మనకి ఎవరు చెప్పలేరు కదా. కనుక ఇలాగే వారిలో ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. శ్రీలంకలో ఉన్నాయి, కార్గిల్లో ఉన్నాయి, ఈస్ట్లో ఉన్నాయి, మణిపూర్లో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మన ఆఫీసర్ కార్డర్ ఉంది, లీడర్షిప్, జూనియర్ లీడర్, ఎస్పెషల్లీ అట్ జూనియర్ లెవెల్. ఆఫ్టర్ ఆల్ 20-22 సంవత్సరాలు వయసు ఉన్నోడికి ఆడికి ఒకే ఒక మోటివేషన్, ఇండాక్ట్రినేషన్. ఓకే, దేశం కోసం నేను ఏమైనా చేస్తానికి రెడీ. రాత్రి పగళ్ళు ఎరా సార్ దేశం, ఎరా దేశం, ఎరా దేశం. నైట్లో మీరు కదిపినా సరే భరత్ మాతాకి జై అన్న ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. పూనకొచ్చిందంటామే ఒక మనిషిలో అంత మార్పు వచ్చేస్తుంది. ఆ 4 సంవత్సరాలు ఒక ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ మనిషిని ఒక ఉత్తేజంగా, ఒక టోటల్ మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా నేను నా కింద పనిచేసేవాడు వీళ్ళని నేను చూసుకోవాలి, నా దేశం కోసం ఏమైనా చేయాలి. ఆఖరికి వారికి వెళ్ళే ముందు ఆఫ్టర్ ఆల్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. 10 మంది ఒక 100 మందిని వారికి తీసుకెళ్తున్నప్పుడు మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు టెల్ హిమ్, రే మనం వాళ్ళు రేపు వస్తామో లేదో తెలియదు, కానీ మన బ్రతుక్కి ఒక అర్థం అంటూ ఉంటే మనం ఏదన్నా ఈ అటాక్ సక్సెస్ చేయాలి, ఈ పోస్ట్ని క్యాప్చర్ చేయాలి. ఆ మోటివేషనల్ టాక్స్ ఇస్తానికి మనిషిలో కన్విన్స్ ఉండాలి. మీరు విన్నదంటే ఏమని చెప్తారు ముకుంద్ వరదరాజన్ గారి గురించి? ఆయన లాస్ట్ పర్సన్ కూడా చంపేసి బయటకు వచ్చి ఇలా ఒక సింబల్ ఇస్తారు. నేను ఇందాక అన్నాను, వరదరాజన్ ఈజ్ వన్ స్టోరీ. ఇలాంటి అట్లీస్ట్ ప్రతి వార్లోను ప్రతి యాక్చువల్గా ప్రస్తుతం పరిస్థితుల్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతి నెలకి అట్లీస్ట్ ఒక 3 or 4 స్టోరీస్ ఈజీగా జరుగుతున్నాయి. జేఎన్కేలో జరుగుతున్నాయి. అంబుష్లోను ఇట్లోను ఆఫీసర్స్ లీడ్ చేస్తున్నారు, జవాన్లు గడ్డుపడుతున్నారు. అఫ్కోర్స్ జవాన్లు కూడా చాలా వ్యాలర్ ఉన్నోళ్ళు, నేను కాదంటలేదు, కానీ లీడర్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే ఇప్పుడు వరదరాజన్ ఏంటి క్లియర్ కట్, తనకు భార్య ఉందని తెలుసు, ఫ్యామిలీ ఉందని తెలుసు. ఆ టైంలో వార్ టైంలో అవి గుర్తురావు. ఒకటే ఫ్యామిలీ, ఎవరికి గుర్తురావా సార్ అసలుకి? ఒకటే ఫ్యామిలీ. అడుగుదాం అనుకున్నాను ఆ క్వశ్చన్. మీరు పీక్ అంటే వార్ అసలు ఇంకా ఉంటామో లేమో అని తెలియలేని స్థితికి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆ టైంకి ఫ్యామిలీ గుర్తు వస్తుంది అసలు. కరెక్ట్ జవాబ్ నేను ఏంటంటే శామ్ మానేక్షాని కోట్ చేయాలి. ఏంటి,
భయం లేదని ఎవడు అంటాడు, అది అబద్ధం ఆడుతున్నాడు. భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది స్వాభావికంగా. ఏదైనా బుల్లెట్ తగులుతుంది, దెబ్బ తగులుతుంది, నొప్పి, భయం ఉంటుంది. కానీ లీడర్షిప్లో గ్రేట్నెస్ ఏంటి? ఆ భయం ఉన్నా సరే బయటకు కనిపించకుండా మిగిలిన వాళ్ళని ధైర్యంగా లీడ్ చేయగలగటం ఉందే, అదే బిగ్గెస్ట్ క్వాలిటీ. ఆ టైంలో వెరీ క్లియర్ కట్గా ఆడికి గుర్తుకొచ్చేది ఏంటి? ఇమీడియట్ ఫ్యామిలీ ఏంటి నాది? మా జవాన్లు, నా చుట్టుపక్కల ఉన్నారే, నా కింద పనిచేస్తున్నారు, వీళ్ళు నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని నేను ఎలా కాపాడుకోవాలి, ఈ ఫ్యామిలీని నేను చూసుకోవాలి. నాకు ఇచ్చిన పని ఇది. రెండే గుర్తుంటే, నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి, ఇది క్యాప్చర్ చేయాలి. నా ప్రాణం పోయినా సరే ఆ పాయింట్ మళ్ళీ టైగర్ హిల్ ఖచ్చితంగా తిరిగి తీసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ టైగర్ హిల్ ఎన్ని విక్రమ్ బత్రా స్టోరీస్ అని మా ఈ పిక్చర్లు వచ్చినాయి కదా. ఏమంటాడు, తిరిగి వస్తే ఇది, తిరిగి వస్తే అదా. క్లియర్ కట్గా, వెరీ క్లియర్. అతనికే తెలియదు బతికొస్తానో లేదు తెలియదు. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్. బతికొస్తే పెళ్లి చేసుకుంటా అని, బతికొస్తే చెల్లి పెళ్లికి వస్తా అనేసి. నేను సెకండ్ లెఫ్టినెంట్ జాయిన్ అప్పుడు పెళ్ళి 2 నెలలు అయినప్పుడు నా పక్కన చనిపోయాడు హవల్దార్ రాజువేలు అని టమిలియన్. పెళ్ళి 2 నెలలు అయింది. ఫార్చునేట్లీ ఆవిడ్ని నేను 70 సంవత్సరాల తర్వాత మొన్న కలిశాను. విడో ఆవిడ్ని కలిసి, హలో అమ్మా ఎలా ఉన్నావు, రాజువేలు మాకు చాలా ప్రియమైన అది ఇది మాట్లాడాను నేను. సో దాన్ని బట్టి ఏంటి మీకు అర్థమైంది ఏంటి? ఆర్మీ అనేది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ. ఇప్పటికీ నేను ఒక వితంతువుని, ఎవరైతే 71లో నాతో పాటు ఫైట్ చేసిన వాడి సతీమణిని కలవగలిగానంటే, రైట్, మా గ్యాదరింగ్స్ అలా ఉంటాయి. కనుక ఆర్మ్ ఫోర్సెస్లో పేట్రియాటిజం అవనివ్వండి, ఇంటెగ్రిటీ అవనివ్వండి, లాయల్టీ అవనివ్వండి, ఆ క్వాలిటీస్ ఎంత ఇంబైబ్ చేసేస్తారంటే ఒక మనిషిలో టోటల్ మార్పు వస్తుంది. ఎస్, నేను నా కొడుకు, నా పెళ్ళం, నా భార్య అది ఉండవని నేను, కానీ ఆ వార్ సిచ్యుయేషన్లో సుమారు అవన్నీ బ్యాక్కి వెళ్ళిపోతాయి మైండ్లో. రెండే గుర్తుకొస్తాయి, నా టాస్క్ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి. మిగిలినన్నిటికీ అడు గుడ్డువాడు, నేను పట్టుకోవాల్సింది ఆ పోస్ట్, అది నా టాస్క్. ఈవెన్ అభినందన్ గారు దొరికినప్పుడు కూడా చూడండి, దేశ రహస్యం ఎక్కడ తెలిసిపోయింది, నా పేపర్స్ అన్ని చింపేసి ఆయన మింగే విధానం. రెండోది ఏంటి, నా జవాన్లు నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నాకేమైనా పర్వాలేదు నా జవాన్. సో ఆర్మీ ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. నేను ఒక్కోసారి టాక్స్ ఇస్తుంటా కదా, జాయిన్ ద ఆర్మ్ ఫోర్స్ అని. ఎప్పుడు అడిగితే నేను అంటాను క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాను. ఆర్మ్ ఫోర్సెస్లో డబ్బు కావాల్సిన ఆయన ఆర్మీలో జాయిన్ అవ్వక్కర్లేదు. మనుషులు ఇప్పటికీ నేను స్కూల్స్ వెళ్ళినప్పుడు టాక్ ఇస్తుండే ఏమంటాను, జీవితంలో మనకి అల్టిమేట్ కావాల్సింది ఏముంది? అల్టిమేట్ కావాల్సింది హ్యాపీనెస్. హ్యాపీనెస్ దేంతో వస్తుంది? డబ్బుతో వస్తుంది అన్నట్టు మాత్రం అవివేకం. క్వాలిటీ ఆఫ్ లైఫ్, బ్రతుకు ఎలా బ్రతికామా, మన క్వాలిటీ ఎలా ఉందా అనేసి. ఆర్మీలో మీకు కావాల్సినంత ధైర్య సాహసాలకు ప్లేస్ ఉంది, రకరకాల ప్లేసులు. నేను ఒక్కనే పాస్పోర్ట్ లేకుండా 2 దేశాలు తిరిగాను. పాకిస్తాన్ వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను పాస్పోర్ట్ లేకుండా. ఎవరు వెళ్తారండి? సుమారు అన్ని స్టేట్స్ చూశాను. అట్లీస్ట్ 80% ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ తిరిగాను నేను. రకరకాల గేమ్స్, ఆర్మ్ ఫోర్సెస్లో మీకు రకరకాల గేమ్స్ దొరుకుతాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్, స్కీయింగ్, ఏ గేమ్ ఆడాలన్నా మీకు దొరుకుతాయి. మనిషిని బతికిన, అదే అంటారుగా, ఏనుగు బతికిన కాస్ట్ ఒకటే, చచ్చిపోయిన కాస్ట్ ఒకటే. ఇండియన్ సోల్జర్, ఇండియన్ ఆర్మీ ఆ కోవలోకి వస్తుంది. గ్రేట్ సార్. సార్ 1999 కార్గిల్ వార్ గురించి ఏం చెప్తారు మీరు? కార్గిల్ వార్ చాలా కష్టమైన వార్ జరిగింది. మనం నమ్మకం మూలాన కొంత అవకతవకలు జరిగినాయి. ఇంతకుముందు ఏం జరిగేది అంటే అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు చైనా రీసెంట్ గల్వాన్లో జరిగినట్టుగానే 2 దేశాలు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏంటి, ఈ సీజన్లో ఎందుకు మన దేశాలు రెండేది అవుతాం, పైన ఉన్న పీక్స్, కొన్ని స్నో పీక్స్ ఉన్నాయి, ఆ స్నో పీక్స్ నుంచి కొంచెం కిందకు వస్తాం, మళ్ళీ తిరిగి వింటర్ అయిపోయిన వెంటనే తిరిగి వద్దాం అనేసి. ఎప్పుడైతే 2 దేశాలు పరస్పరం ఒక విధంగా ఒక ఏర్పదం కుదుర్చుకుంటాయో, ఒకరి మీద నమ్మకం ఉంటుందో అప్పుడు కానీ అక్కడ జరిగింది ఏంటి, ఆ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? పాకిస్తాన్. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. హై ఆల్టిట్యూడ్ లో, ఎస్పెషల్లీ -49 హైట్స్, 17,000 18,000 ఫీట్ యావరేజ్, 16,000 ఫీట్ అన్న ఉంటాయి, రైట్. ఆ హైట్ లో ఫస్ట్ యుద్ధం చేయడం చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, ఎనిమీ ఫైరింగ్ ఒకటి, వాతావరణం, క్లైమాటిక్ కండిషన్స్. థర్డ్ థింగ్ ఈజ్ కొండలు ఎక్కటం. దానికి తోడు ఏమవుతుంది, మనిషిలో కూడాను సైకలాజికల్లీ కూడాను మీకు ఆశ్చర్యం వేస్తుంది. సియాచిన్ నుంచి ఇప్పుడు జవాన్లు ఎవరిని ఎప్పుడు మీరు ఎక్కడ కలిసి సియాచిన్ నుంచి జవాన్ వచ్చినప్పుడు అతనితో మాట్లాడితే తెలుస్తుంది. అతనికి ఒక విధమైన, అందుకే సియాచిన్లో 3 months 6 months లిమిటెడ్ టెన్యూర్ కన్నా ఎక్కువ ఉంచారు. ఎందుకంటే ఏకాగ్గా ఉన్నప్పుడు మనిషి మతి భ్రమిస్తుంది జరుగుతుంటుంది.
ఓకే. డిమెన్షియా వస్తుంది. కొంతమంది అక్కడి నుంచి దిగొచ్చిన వాళ్ళకి ఎల్జైమర్స్ వస్తుంది లేటర్ ఇన్ లైఫ్లో లేటర్. కనుక పైన స్నో అనుకుంటే ఇక్కడ చూస్తాను, సినిమాలో చూస్తే మనకి స్నోలో స్కీయింగ్ అది ఇది అనుకుంటున్నాం. స్నో బ్లైండ్ ఇది. అలాగే కళ్ళజోడు సరిగా మంచి కళ్ళజోడు పెట్టుకోవచ్చు, స్నో బ్లైండ్నెస్ వస్తుంది. సో ఉట్టి చుట్టుపక్కల అంతా వైటే చూస్తున్నాం అనుకోండి, డే ఆఫ్టర్ డే ప్రొద్దున సాయంత్రం వరకు ఏమి మనిషి కనిపించదు, ఒక చెట్టు కనిపించదు, జస్ట్ స్నో, క్లియరింగ్ స్నోస్. అది ఎస్పెషలీ సూర్యుడు ఇది చేస్తే కళ్ళ మీద ఏదవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, రైట్? అలాంటి కండిషన్స్లో ఉండటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్. 3 to 6 months ఉంచుతారా సార్ అక్కడ? ఎస్. ఓకే. తర్వాత అంటే బేస్ ఉంటుంది, పైన ఉంటుంది. బేస్ టర్న్ ఓవర్ చేస్తుంటారు. ఆ పైన ఉన్నవాడికి ఏమో బేస్ ఏమో కింద ఉంటుంది. బేస్ ఒక 2000 feet 3000 feet కింద ఉంటుంది. ఆ బేస్కి వస్తాడు, మళ్ళీ ఒక 6 months 1 year అయ్యాక మళ్ళీ తిరిగి వెళ్తాడు. అలా జరుగుతుంటుంది.